ఈ వీడియోలో మనం ఒక మీటర్ క్యూబ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేది పడతాయి, అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీరు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ మెనీ బ్రిక్స్ ఇన్ 1 మీటర్ క్యూబ్. ఒక మీటర్ క్యూబ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ పడతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోటార్ రేషియో. ఓకేనా, ఈ ఇటికల్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు వాల్ని కానీ ఓకేనా బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క రేషియో ఎంత ఉండాలా, ప్రపోర్షన్ ఎట్టు ఉండాలంటే సిమెంట్ మిక్సింగ్ రేషియో అనేది 1:6. 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ తీసుకుంటే 6 బ్యాగ్స్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మోటార్ థిక్నెస్ 10 mm, అంటే ఒక బ్రిక్ నుంచి ఇంకో బ్రిక్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలా 10 mm. ఆ గ్యాప్లో మోటార్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా. డెన్సిటీ ఆఫ్ శాండ్ అందరికీ తెలిసిందే 1440 kg/m3. ఇది 1 మీటర్ క్యూబ్. ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రిక్స్ పడతాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైజ్ ఆఫ్ బ్రిక్ గురించి తెలుసుకోవాలా. సైజ్ ఆఫ్ బ్రిక్ అంటే లెంత్ అనేది 19 సెంటీమీటర్స్ ఉంటుంది, విడ్త్ అనేది 9 సెంటీమీటర్స్ ఉంటుంది, డెప్త్ అనేది 9 సెంటీమీటర్స్ ఉంటాయి. ఓకేనా. ఇది స్టాండర్డ్ సైజ్ ఆఫ్ బ్రిక్ అనమాట. నార్మల్ సైజ్ ఆఫ్ బ్రిక్ సైజ్ ఎంత, దీన్ని సెంటీమీటర్స్ నుంచి ఎంఎంలో కన్వర్ట్ చేసినాం. 190 mm ఇంటూ 90 mm ఇంటూ 90 mm. దీన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. 0.19 mm ఇంటూ 0.09 m ఇంటూ 0.09 మీటర్స్. ఓకేనా, ఇది మీటర్స్లోకి కన్వర్ట్ చేసాం. దీని యొక్క టోటల్ వాల్యూమ్ అంతా 0.01539 మీటర్ క్యూబ్ వచ్చిందనమాట. ఇది నార్మల్గా బ్రిక్ యొక్క సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అనుకోవాల్సింది 1 బ్రిక్ వాల్యూమ్ విత్ మోటార్తో కలిసి ఎంత ఉంటుంది బ్రిక్ యొక్క వాల్యూమ్ అనేది కనుక్కోవాలన్నమాట. నార్మల్గా ఒక బ్రిక్ యొక్క సైజ్ ఎంత 190 mm, దాని యొక్క థిక్నెస్ ఎంత 10, యాడ్ చేస్తే 200 అవుతుంది అనమాట. ఇట్లా 200 mm. 90కి 10 థిక్నెస్, మోటార్ యొక్క థిక్నెస్ యాడ్ చేస్తే 90 mm ప్లస్ 10 యాడ్ చేస్తే 100 అవుతుంది. ఇది కూడా అంతే 100 అవుతుంది. సో ఇట్లా 190కి 10 mm యాడ్ చేసినారు కాబట్టి 200 అయింది. 200 ఇంటూ 100 ఇంటూ 100 mm. ఇది ఎంఎంస్లో ఉంది. దాని కింద మీటర్స్లోకి కన్వర్ట్ చేసినారు. కన్వర్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూ టోటల్ వాల్యూ అని వచ్చింది 0.002 మీటర్ క్యూబ్. 1 బ్రిక్ వాల్యూమ్ విత్ మోటార్, టోటల్గా మోటార్తో కలిసి 0.002 మీటర్ క్యూబ్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఎన్ని బ్రిక్స్ పడితే 1 మీటర్ క్యూబ్కి అని. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ విత్ మోటార్. టోటల్ వాల్యూమ్ అంటే ఎంత, మనకు వాల్యూమ్ ఇచ్చిన వాల్యూమ్ ఎంత ఇచ్చినారు 1 మీటర్ క్యూబ్ కదా. సో 1 వేసుకొని 1 మీటర్ క్యూబ్ కాబట్టి 1 వేసుకొని బై మనకి ఇక్కడ వచ్చిన 1 బ్రిక్ వాల్యూమ్ విత్ మోటార్ 0.002 వేస్తే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 500 వస్తుంది. అప్రాక్సిమేట్గా నెంబర్ ఆఫ్ బ్రిక్స్ 1 మీటర్ క్యూబ్లో ఎన్ని పడతాయంటే 500 నెంబర్స్ పడతాయి అన్నమాట. 1 మీటర్ క్యూబ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు 500 బ్రిక్స్ అనేటి పడతాయి విత్ మోటార్తో కలిపి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.